ఒక కళ అంతరించిపోకుండా కాపాడుకునేందుకు కళాకారులే కంకణం కట్టుకున్నారు. యాదవ సామాజిక వర్గానికే సొంతమైన ఆ కళను సజీవంగా ఉంచేందుకు అందరి సహకారం కోరుతున్నారు. ఉత్తరాంధ్రకు గుండె చప్పుడుగా ఉండే ఆ కళ ఏమిటి? ప్రభుత్వం నుంచి వాళ్ళు ఆశిస్తుంది ఏమిటి? ఉత్తరాంధ్రలో ఉత్తమ కళారూపం ఇప్పుడు అంతరించిపోయే దీనస్థితిలో ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా కళాకారుల శ్రమతో కాస్తైన బ్రతికి ఉంది. కొన్ని పనులకే పరిమితమైన కళారూపాన్ని గ్రామీణులు ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఇంతకీ ఆ జానపద కళారూపం ఏది? ఆ కళాకారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఉత్తరాంధ్ర ప్రజల గుండె చప్పుడు తప్పెట గుళ్ళు. కళాకారులు గజ్జె కట్టి ఆడితే గుండెల్లో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఈ కళాకారులు చేసే నృత్యం చూస్తే ఇక యోగా కూడా చేయనక్కర్లేదేమో అనిపిస్తుంది. అది అంత మంచి జానపద కళారూపం. ఒకప్పుడు కళింగాంధ్ర దేశంలో ఉత్తమ కళారూపంగా వెలుగొంది నేడు అవసాన దశకు చేరుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర పల్లె ప్రజలు పోషణతో తప్పటిగుళ్ళు తన ఉనికిని చాటుకుంటోంది. ప్రతి ఏటా జరిగే దేవతల కొలువుల్లోనూ జాతరల్లోనూ పండుగ రోజుల్లో వినిపిస్తూనే ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలలో తప్పెటగుళ్ళు తెలియని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తప్పెటగుళ్ల పాట మొదట శ్రీకాకుళం జిల్లాలోనే పుట్టిందంటారు. అయినా ఇది ఈ 4 ఉమ్మడి జిల్లాలకు విస్తరించి ఉంది. యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రతి గ్రామంలో తప్పెటగుళ్ల బృందం ఒకటి ఉంటుంది. ఇప్పటికీ ఈ 4 జిల్లాలలో తప్పెటగుళ్ల బృందాలు ఉన్నాయని అంటారు. అంతేకాదు దీనికి 400 సంవత్సరాల చరిత్ర ఉందని తెలుగువారి అభిప్రాయం. తప్పెటగుళ్ల బృందానికి ఒక నాయకుడు ఉంటారు. ఆయనే ఆ బృందానికి గురువు. నాయకుడు చెప్పు చేతల్లో తప్పెటగుళ్ల ప్రదర్శన మొత్తం సాగుతుంది. కేవలం తప్పెటగుళ్లతో నృత్యం చేయటం మాత్రమే కాదు, రామాయణం, భారతం, మహాభాగవతం, బొబ్బిలి యుద్ధాన్ని కథలుగా చెబుతూ ఈ కళారూపం సాగుతుంది. ఈ బృందాలలో 15 నుంచి 20 మంది వరకు కళాకారులు ఉంటారు. బృందం సభ్యుల సంఖ్యపై పరిమితి లేకపోయినా వాళ్ళు సమర్థులై ఉండాలి. క్రమం తప్పకుండా వలయాగనంలో తిరుగుతూ వాళ్ళు చేసే నృత్యం కన్నుల పండుగగా సాగుతుంది. అంతరించిపోయే జానపద కళను ఇప్పుడు విశాఖలో కొంతమంది అక్కున చేర్చుకొని ఆదరించడం మంచి పరిణామమే అని చెప్పవచ్చు. వైజాగ్ సంక్రాంతి వేడుకల సందర్భంగా తప్పెటగుళ్లను ప్రోత్సహించడం శుభ పరిణామంగా చెప్పుకోవాలి. తమ కుటుంబంలో 3 తరాలుగా తప్పెటగుళ్ల కళను కాపాడుకుంటూ ప్రదర్శనలు ఇస్తున్నామని కళాకారుల సంఘం అధ్యక్షుడు గౌరీశంకర రామకృష్ణ తెలిపారు. ఈ కళ ఇప్పుడెప్పుడు పుట్టింది కాదు. మొట్టమొదల ఈ కళ పార్వతీ పరమేశ్వరు భరతనాట్యం చేయుతుండగా ఆ కాలు అంజిజారి పడి సిరిమవ్వ అది సింహాసనం గజ్జి మెలిచి అది మెట్టిమెట్టిగా తక్కజం తక్కజం దద్దీం గణత దదీం గణత దది గణతన శబ్దాన్ని అది దేవతలు, శంఖపాలకులు, రామణబెమ్మ, దత్తవసారులు, ఆంజనేయ స్వామి, కుమారస్వామి, గనులు, గంధర్వులు, సురకుడు దేవతలు కలిపి కళని రచించారు. ఆ రోజు శ్రీకృష్ణుడు మహానుభావుడు దేవకీదేవి గర్భవతిని పుట్టినప్పుడు ఈ తప్పెటగుండు యాదవ కులానికి సంబంధించినది. తప్పెటగుండు అప్పుడు మట్టి గుళ్ళు చేసేవారు. మా పెద్దలు మట్టి గుళ్ళు చేసి దాన్ని వంచేవారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పాం, మామూలు ఇప్పుడు చిన్నపిల్లలవి
తన తర్వాత మళ్ళా రాజశేఖర గారు సీఎం అయ్యారు, ఆయనతో చెప్పాం. నేను ఇంచుమించు 12 మంది కలెక్టర్లు కలిశాను. ప్రతి కలెక్టర్కి చెప్పాం, సార్ మా జీవన పథకం అవుతుంది, మాకు పింఛన్ ఇప్పించండి, వయసుతో సంబంధం లేకుండా 60 సంవత్సరాల ముసలి వరకు పింఛన్ ఇస్తున్నారు. మరి వాళ్ళకి మాకు తేడా ఉంది సార్ అంటే ఈ రోజుకి కళాకారులు పింఛను లేదు, జీవనోపాధి లేదు. మా పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలకి ఏమైనా ఇవ్వండి సార్. అప్పటి సీఎం ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎంతో మందిని కలిసినా తమకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని వాపోతున్నారు. అంతరించిపోతున్న ఆ కళను బతికించాలని ఇప్పటి వరకు 12 మంది కలెక్టర్లను కలిశారు. ఈ కళలో తామే ఆఖరి తరం కాకూడదన్న ఉద్దేశంతో పిల్లలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే చదువుతూ పక్కన ఇది నేర్చుకుంటావా? ఎందుకు ఇది అంటే తండ్రితో పాటు ఈ కళని నువ్వు ప్రదర్శించడం ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా అవుతుందా? ఏది ఏమైనా ఉత్తరాంధ్రకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కళను కాపాడుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం కావచ్చు. చూసారు కదా తప్పెటగుళ్ళు ఎంత కష్టంగా వేశారో తమ సమస్యలు పరిష్కరించాలని. అప్పటి ఎన్టీ రామారావు నుంచి ఇప్పటి ముఖ్యమంత్రి వరకు ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా కూడా తమ సమస్యలు ఎక్కడా పరిష్కారం కాలేదని ఇప్పటికైనా ముఖ్యమంత్రులు కానీ జిల్లా కలెక్టర్లు కానీ అందరూ కూడా చొరవ తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలి, తమకు పెన్షన్ కూడా ఇవ్వాలని తప్పెటగుళ్ళ కళాకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, ఏబీ జ్యోతి, విశాఖపట్నం.